జర్నలిస్టు మిత్రులు సోదరులందరికీ కూడా నాకు నమస్కారం. ఏదైతే ఉత్తరాంధ్ర గర్వించదగ్గ విషయం ఏమిటంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఈరోజు ఆ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 24 నెలల్లోనే దాన్ని పూర్తి చేసి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అంకితం చేశారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి భోగాపురం ఎయిర్పోర్ట్ మనకి నాంది. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ని వైఎస్ఆర్ పార్టీ చేసిందని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. సరే అన్నని, కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు పూర్తి చేశారో మొన్న ఆ సభకి వెళ్ళిన జనం ఏదైతే హర్షధ్వానాలతో ఆ జనం ఆ కేరింతలు వచ్చారో ప్రజలందరికీ అది ఎవరు పూర్తి చేశారో తెలుసు. అయినా సరే మీరు దానికోసం ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు చేసింది ఏంటి, మీరు గత 5 సంవత్సరాలు అక్కడ ఏం చేశారు, ఫోటోలు వీటిలు ఏమైనా ఉంటే పెట్టచ్చు. కానీ ఈరోజు వైసీపీ అధికారి ప్రతినిధి అని చెప్పుకుంటున్న ఒక పెద్ద మనిషి, కారుమూరి వెంకటరెడ్డి అని ఒక పెద్ద మనిషి, ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ఉన్న గౌరవం, మహిళల పట్ల ఉన్న గౌరవాలు, మహిళల పట్ల ఉన్న నిబద్ధతలు ఏంటో ఆయన మాటలను తెలుస్తుంది. ఆయన ఏం మాట్లాడాడండి మీ అందరికీ తెలియాలి. ఆయన ఏం మాట్లాడారు చూడండి. ఆయన ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. అంటే ఇదేంటండి, అరవకుండా అవర్షన్ చేశారు అంటే మహిళల పట్ల మీకున్న గౌరవం ఏంటి? అరవ శ్రీధర్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు ఏముంది? గౌరవ ఉప ముఖ్యమంత్రి మీద మీరు ఇలాంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడతారా? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? అంటే మహిళల ఆపరేషన్ల గురించి, మహిళల అరవడాల గురించి మీరు ఇంకిత జ్ఞానంగా మాట్లాడతారా? దీన్ని ప్రసారం చేస్తున్న సాక్షి మీడియా వరకు ఏమనుకోవాలి? నేను రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. వైసీపీ పార్టీ అధికార ప్రతినిధులకి మహిళల పట్ల ఉన్న గౌరవం గురించి తెలుసుకోవాలి. వీళ్ళ రేపు మళ్ళీ ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మహిళల కోసం వీళ్ళ మాట్లాడేది. మహిళల పట్ల వీళ్ళకున్న గౌరవం ఇది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు చేయలేకపోయిన అనేక పనులు కేవలం 24 నెలల్లో చేసి చూపించారు ఈ రాష్ట్రానికి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కానీ, గౌరవ నారా లోకేష్ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. దానికోసం మాట్లాడండి, దానికోసం డిబేట్లో కూర్చోండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మీకు బోరు కట్టడానికి తేడా ఏం లేదండి. ఆయనకంటే హీనంగా మాట్లాడుతున్నారు. బోరు కట్టడానికి వైసీపీ పార్టీకి సంబంధం లేకపోయినప్పుడు మరి ఈ కారుమూరి వెంకటరెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. అంటే ఈయన మీ కులం, ఆయన కులం అనుకోనేమో, మరి రెడ్డి గారి కులం అనుకోనేమో, మరి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కులాల కోసం మాట్లాడండి, కులాలకి అతీతంగా జనసేన పార్టీ అంటే నేను చెప్తున్నాను అన్నమాట. మరి బోరు కట్టడానికి ఇంకేం తేడా? దయచేసి రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి. ఈ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మీద జనసేన పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ తరఫున మేము ఆల్రెడీ పలాస డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా కారుమూరి వెంకటరెడ్డి మరియు సాక్షి మీడియా ఛానల్ ప్రసారం చేసిన సాక్షి మీడియా పైన తప్పకుండా మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తామని, దానికోసం జనసేన పార్టీ పోరాడుతుంది. ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం, సుభిక్షం, మహిళల పట్ల ఎలాంటి అగాధ్యాలు జరిగినా జనసేన పార్టీ కానీ కూటమి పార్టీ కానీ ఊరుకోదండి. అందరికీ ఎప్పుడు సపోర్ట్ గానే నిలుస్తుందని ప్రత్యేక ముఖంగా మీకు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి.